ఒక చిన్న డిన్నర్ పార్టీ కోసం 50 కిలోమీటర్ల దూరం ప్రయాణం. అసలు ఏం జరిగిందనేది ఈ వీడియోలో చూసేద్దాం. మా గ్యాంగ్ లో ఒకరిన సరదాగా ఒక చిన్న డిన్నర్ పార్టీ ఇస్తామంటే దగ్గర 50 కిలోమీటర్ల దూరం అయితే ప్రయాణం చేశాం. మేము వచ్చిన వెంటనే మాకు వెల్కమ్ పలకడానికి వాళ్ళ ఊరు రోడ్లో ఉన్న బస్ స్టాండ్ రూమ్ లో అయితే పొద్దుటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాడంట. మేము వచ్చిందే లేటు, కలిసిన వెంటనే అన్ని రెడీ చేసేస్తుంటాడు. ఇంకా తినడమే మన పని అనుకుంటే ఆల్రెడీ ఆకలితో అలమటిస్తున్న మా వాళ్ళతో నాయుడుపేటకి వెళ్లి పార్సల్ తెచ్చుకుందాం పదండి అనేసరికి ఒక్కసారి అవాక్కయ్యారు. మొత్తానికైతే అందరం కలిసి నాయుడుపేటకి వెళ్లి మన్విత రాయ్ దమ్ బిర్యానీ సెంటర్ లో అయితే పార్సల్స్ అయితే తీసేసుకున్నాం. తినడానికి తాగడానికి కావాల్సినవన్నీ తీసుకొని లొకేషన్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ వాటర్ ఎక్కువ ఉండడంతో ఆటోని అయితే అక్కడే పార్క్ చేసి మేమైతే నడుచుకొని వచ్చేసాం. ఎక్కడికో ఎందుకు మన పొలం దగ్గరికి వెళ్దాం రండి అనేసరికి అన్న వాళ్ళ పొలం దగ్గరికి అయితే వచ్చేసాం. ఫైనల్ గా ఇక్కడికి వచ్చాక ఏం జరిగిందంటే ఇక్కడ కూర్చోండి అంటూ ఒక్కరొక్క ప్లేస్ అయితే చెప్పారు. అందులో నేను కూడా ఉన్నా, అది వేరే విషయం లేండి. ఇంకా మాటలెందుకని తినడానికి అయితే కూర్చుని వేసాము. నేనైతే బిర్యానీ పార్సల్ మొత్తం ఒక్కసారిగా విస్తరాకులు అయితే వేసేసాను. ప్రెసెంట్ అయితే అందరూ మాటలు తగ్గించి ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. తినే విషయంలో నేనైతే చాలా లేట్ గా తింటాను. ఈసారి మా గ్యాంగ్ లో అందరికన్నా ఫస్ట్ నేనే తినేసాను. ఫుల్ గా తినేసి ఫ్రీగా వచ్చిన జ్యూస్ ఎందుకు వదలాలని ఒక గ్లాసు జ్యూస్ అయితే లేపాను. ఇంక ఇదైతే మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఫుల్ గా తినేసి కాల్ జాపేసి జీవిత చరిత్ర గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఫైనల్ గా ఇంత చేసి నాకు థ్యాంక్స్ కూడా చెప్పలేదు. మన అనుకున్న వాళ్ళకి థ్యాంక్స్ కన్నా గుర్తుండిపోయేలా ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నా. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, మరి ఉంటా, బాయ్.